చాలా అల్పమైనటువంటి కోరికలు కోరుతాం. మనము 1000 రూపాయలు కావాలని కోరుతాం, కానీ బాబాకేమో 2000 ఇవ్వాలని ఉంటుంది. బాబా ముందు మనం ఆత్మనివేదన ఏ విధంగా చేయాలంటే, బాబా ఈ పనిని నేను చేశాను, దీనికి ఫలితం ఎంత వస్తుంది అనేటువంటిది నువ్వే నిర్ణయించుకో, నేను నిర్ణయించే ఫలితాన్ని అనేటువంటి ఆత్మనివేదన భావాన్ని కలిగి ఉంటే మనము ఖచ్చితంగా 2000 ఇస్తాడు బాబా. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా భక్తులుగా మనకు బాబాను కోరడం కూడా రాదు. అంత అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మనం. 1000 రూపాయలు గొప్ప అనుకుంటాం, కానీ బాబా 2000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం 1000 రూపాయలు అడిగాం కాబట్టి బాబా 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. కానీ నువ్వు అక్కడ ఏం కోల్పోయావు? బాబా ఏదైతే ఇవ్వదలుచుకుందో, తన మనసులో ఏదైతే ఉందో, సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబానికి లీగల్గా రావాల్సినటువంటి పెన్షను 150 రూపాయల జీతంలో 75 రూపాయలే రావాలి. మరి 75 రూపాయలకు బాబా 10 ఎక్కువ ఇవ్వు అని చెప్పి మనలాంటి వాళ్ళు అడుగుతాం, కానీ వాళ్ళు అక్కడ అడగలేదు. ఆత్మనివేదన అక్కడ. అందుకనే బాబా ఆల్రెడీ నిశ్చయించుకొని 100 చాలా అని అడిగాడు. ఆ తల్లి చెప్పినటువంటి సమాధానానికి ఉప్పొంగిపోయినటువంటి బాబా, ఈ బిడ్డకు 100 ఏంది, ఇంకో 10 ఇవ్వచ్చు అని చెప్పి 110 ఇచ్చాడు కదా. కేవలం ఆత్మనివేదన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.